హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 9వ పాఠమైనటువంటి ప్రపంచీకరణ అనే పాఠం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే మన ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి మన ఛానల్లో అన్ని క్లాసులకు సంబంధించిన ప్లేలిస్టులు అయితే క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఎవరైతే చూసారో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇంకో కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. సో ఎవరైతే ఇంకా 6th నుంచి 10th వరకు మీ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియో చూడలేదో చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ ఈ 10వ తరగతి మొత్తం చెప్పిన తర్వాత ప్రతి లెసన్ నుంచి అంటే మళ్ళీ 6th, 7th, 8th, 9th, 10th వీటికి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ రూపంలో అయితే మళ్ళీ వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరుగుతుందనమాట. వీటితో పాటు సైకాలజీ, పిఐ సంబంధించినవి అంటే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైతే ఉంటాయో సిలబస్ దానికి సంబంధించింది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే కండి. ఇంకొకటి ఏంటంటే మనం డైలీ ఒక క్వశ్చన్ని కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఒకసారి అవి కూడా నేను ప్రీవియస్ బిట్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అవి మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతి సాంఖ్యశాస్త్రం అనమాట. అందులో వచ్చేసి మనకి ఇది 9వ పాఠం. 9వ పాఠం ప్రపంచీకరణ. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు పైన చూస్తున్నది లండన్ నుంచి ప్రచురితమవుతున్న ఒక వీడియో ప్రకటన. భారతదేశంలో చందాదారుల సంఖ్య పెంచుకోవడం దీని ఉద్దేశం. భారతీయ పాఠకులను అదేవిధంగా ఆకట్టుకోవడానికి చైనా వంటి దేశాలు భారతదేశంపై శ్రద్ధ పెట్టి భారతీయ భాషలను నేర్చుకుంటున్నాయని అది చెబుతున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది భారతీయ ఉత్పత్తిదారులు లేదా వ్యాపారస్తులను ఉద్దేశించింది కావచ్చు, లేదా భారతదేశం వెళ్ళి పని చేయాలనుకుంటున్న చైనా కార్మికులను ఉద్దేశించింది కావచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పిక్చర్స్ చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. మనం ఇక్కడ ఆ ఈ అని మనకి నెంబర్లు వేసి ఇక్కడ టెక్స్ట్ రాసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది, చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటే బడికి వెళ్ళడం, ఈ అనేది బడి ప్రవేశ ద్వారం, ఈ అనేది తరగతి గదిలో, ఊ అనేది నల్లబల్ల దగ్గర టీచరు. ఇక్కడ నల్లబల్ల దగ్గర టీచరు రాస్తున్న పిక్చరు. మీరు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఈ కింది లింకుతో పూర్తి ప్రకటన చూడవచ్చు అని ఇక్కడ మనకి ఒక యూట్యూబ్ లింక్ను అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అంటే ఈ ప్రకటనలో ప్రపంచీకరణ వివిధ కోణాలను మీరు చూడవచ్చు. అంటే బ్రిటన్లో ఇంగ్లీష్లో ప్రచురితమవుతున్న పత్రిక భారతదేశంలో కొనుగోలుదారుల కోసం చూస్తుంది. సో చైనీయులు భారతీయ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ భారతదేశంలో తమ వస్తువులను అమ్మాలని, తమ కార్మికులను అక్కడికి పంపించాలని, భారతీయ భాగస్వాములతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు, భారతీయ భాగస్వాములు చేసుకొని వ్యాపారాన్ని చేయాలని అయితే వేరే దేశాలు అయితే అనుకుంటున్నాయి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ లెసన్లో చూసినట్టుగా మనకి ఇక్కడ చైనీయులు, బ్రిటన్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో వేగవంతంగా పెరిగిన ప్రపంచీకరణ ఒకటి.
సో దీనికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలు ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని అంశాలను 8వ, 9వ తరగతులలో సేవా రంగాలలో కాల్ సెంటర్ వంటి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం వంటివి చూసాం. ఇంతకుముందు మనం కాల్ సెంటర్ గురించి సేవా రంగంలో చదువుకోవడం జరిగింది మనం. సో మార్కెట్లో పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువులు లభిస్తున్నాయని మీకు తెలుసు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బాక్స్ ఐటమ్ ఉన్నది, ఒక చదువుదాం. మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెద్దవాళ్ళతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి. 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో కనుక్కోండి అని ఇక్కడ మనకు అడగడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ ఆర్థిక మార్పిడితో మనం 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది చూసినట్లయితే వస్తువులు, సేవల ప్రవాహం. మొదటిది ఏంటంట? వస్తు సేవల ప్రవాహం. అదేవిధంగా ఇదంతా కూడా ఆర్థిక మార్పిడిలో జరిగేటి అన్నమాట. అంతర్జాతీయంగా ముఖ్యంగా 3 ఉన్నాయని చెప్తున్నాడు. మొదటిది ఏంది? వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది చూసినట్లయితే శ్రమ ప్రవాహం. ఉపాధి కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్ళటం. శ్రమ ప్రవాహం, ఉపాధి కోసం వెతుక్కుంటూ ప్రజలు ఉన్న దగ్గర నుంచి సిటీలకి, వేరే గ్రామాలకి, వేరే పట్టణాలకు కూడా వలస వెళ్ళడం సంబంధించింది. మూడవది ఇక్కడ మనం చూసినట్లయితే పెట్టుబడి ప్రవాహం. అంటే స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడం. అంటే వేరే దేశాలు మన దగ్గరికి కానీ, మన దగ్గర అంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు సౌత్ సైడ్ వచ్చి పెట్టడం కానీ, సౌత్ సైడ్ నార్త్ సైడ్ వెళ్ళడం కానీ, ఇటు వెస్ట్ సైడ్ వెళ్ళి కంపెనీలు స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటివి కూడా ఇక్కడ బిజినెస్కి సంబంధించిన అంటే పెట్టుబడి ప్రవాహం కిందకి స్వల్ప కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడిని పెట్టడం. ఇవే కాక ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. ఉదాహరణకు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలలో ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై ఇక్కడ నియంత ఎవరైతే వాళ్ళని పరిపాలిస్తున్నారో వారిని నియంత అని అంటారు. అంటే ఏకపక్షంగా అక్కడ నియంత చేతిలోనే వారి పరిపాలన అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే నియంతలు ఎవరైతే పరిపాలిస్తున్నారో తొలగించటానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి చాలాసార్లు టెట్లో అదేవిధంగా డిఎస్సిలో కూడా అడిగిన సందర్భాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇది ఒకసారి చూడండి. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలలో ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. అక్కడ నియంతను తొలగించి స్వతంత్రం తీసుకొచ్చుకొని ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనేది వాళ్ళ కోరిక. ఇక్కడ చూసినట్లయితే ప్రసార మాధ్యమాల్లో దీనిని అరబ్ వసంతంగా పేర్కొన్నారు. సో ఇప్పుడు అరబ్ వసంతం అంటే ఎక్కడ జరిగింది అనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు? ట్యునీషియా, ఈజిప్ట్ అక్కడ జరిగింది. ఎందుకోసం జరిగింది? అక్కడున్న నియంతలని తొలగించడం కోసం విప్లవాలు వచ్చినాయి. ఆ విప్లవాలని ఇక్కడ ప్రసార మాధ్యమాలలో ఏమని పేరు పెట్టారు? వాటికి అరబ్ వసంతంగా పేర్కొన్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అరబ్ వసంతం అనగానేమి అంటే ఇదంతా, ఈ ఉదాహరణ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. సో ఇవి ప్రసార మాధ్యమాల్లో దీనిని ఏమని పిలువసాగారు? అరబ్ వసంతంగా పిలువసాగారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ దేశాలలో ప్రసార మాధ్యమాలు కీలకమైన పాత్రను పోషించాయి. సో ఇతర దేశాల యాజమాన్యంలో ఉండి వాళ్ళతో నడపబడుతున్న టీవీ ఛానళ్ళు ప్రజలకు మద్దతు ఇవ్వడంతో స్థానిక
నాయకుల అధికారాలను నియంత్రించటం వీలైంది. సో పౌర యుద్ధం, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది. ప్రపంచీకరణ కేవలం మార్కెట్కే పరిమితమై లేదు. ఆలోచనలు, భావాలు మరియు సాంకేతికత కూడా పంచుకోబడి విస్తృతం అవుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పాఠంలో ప్రపంచీకరణలో భాగంగా 30-40 సంవత్సరాలలో చోటు చేసుకున్న ఆర్థిక అంశాలను చూద్దామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పలు దేశాలలో ఉత్పత్తి. సో 20వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఏంటంటే ఏ దేశంలో వ్యవహారాలు ఆ దేశంలోనే జరిగేటివి అన్నమాట. ఉత్పత్తికి సంబంధించినవి, పెట్టుబడులకు సంబంధించినవి కూడా. సో ఇక్కడ చూసినట్లయితే ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులను దాటి వెళ్ళేవి. సో ఏదైతే ముడి పదార్థాలు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు అంటే మార్కెట్లో అమ్మకానికి ఉన్నటువంటి వస్తువులే సరిహద్దులు దాటేవి అన్నమాట. దేశ సరిహద్దులు దాటి వేరే దేశాల్లోకి వెళ్ళేటి. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూర దేశాలను కలపటానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది. ఇది పెద్ద బహుళజాతి సంస్థలు, వీటిని బహుళజాతి సంస్థలని మనం ఎంఎన్సిస్ అంటారు. ఎంఎన్సిస్ అని అనడం జరుగుతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ అని అంటాం. మల్టీనేషనల్ కంపెనీస్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే రంగప్రవేశం చేయడానికి ముందు పరిస్థితి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఎంఎన్సిస్ రాకముందు ఏంటంటే ఎవరి దేశంలో వాళ్ళే పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు. తర్వాత ఈ ఎంఎన్సిస్ వచ్చిన తర్వాత ఏంది, 20వ శతాబ్దం తర్వాత ఇంకా ఎక్కువ పెట్టుబడులు వేరే దేశాల నుంచి కూడా రావడం, పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటాం? ఇక్కడ బహుళజాతి సంస్థ అని అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంఎన్సిస్ అనగానేమి అని ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. బహుళజాతి సంస్థలు అంటే ఏంది? బహుళజాతి సంస్థలు అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అని అనడం జరుగుతుంది. సో ఇది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి తమ భావాలను పెంచుకోవడానికి బహుళజాతి సంస్థలు ఇలా చేస్తాయి. ఈ ఉదాహరణను చూడండి. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాలలో డిజైన్ చేస్తుంది. సో దాంట్లోని విడి భాగాలు చైనాలో తయారవుతాయి. ఈ విడి భాగాలను మెక్సికో, తూర్పు యూరోప్ దేశాలకు పంపించి అసెంబ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తి అయిన సరుకులను ప్రపంచం అంతటా అమ్మడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలోని కాల్ సెంటర్లు ఈ సంస్థల వినియోగదారుల సేవల ద్వారా సేవలు అందిస్తాయి. ఈ దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మన భారతదేశంలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారుల కస్టమర్ కేర్ లాంటి పెట్టి వేరే దేశాలలో కూడా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఉదాహరణలో బహుళజాతి సంస్థ తన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మటమే కాకుండా వస్తువులు, సేవల ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. దీని ఫలితంగా ఉత్పత్తి ప్రక్రియ అనేక సంక్లిష్ట రూపాలలో నిర్వహించబడుతుంది. ఉత్పత్తి ప్రక్రియను
చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలు చోట్ల చేపడతాయి. పై ఉదాహరణలలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా చైనా ఉపయోగపడింది. సో అమెరికా, యూరోప్లలోని మార్కెట్లకు దగ్గరగా ఉండడంతో మెక్సికో, తూర్పు యూరోప్లో అసెంబ్లింగ్ చేపట్టారు. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలను అందిస్తున్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే యువత ఏం చేస్తున్నాయి? ఈ ఎంఎన్సి కంపెనీలకి కస్టమర్ కేర్ సర్వీసులను అందిస్తున్నాయి. సో ఇక్కడ ఈ యువత ఏంటంటే ఆ ఎంఎన్సి కంపెనీలు ఎవరైతే పెడతారో వారు ఈ ఇంగ్లీష్ మాట్లాడే యువతని రిక్రూట్ చేసుకొని జాబ్ కల్పించి వారితోని ఈ కస్టమర్ కేర్ సేవలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక ఎంఎన్సి ఆఫీస్ని ఏర్పాటు చేసి, కస్టమర్ కేర్ ఆఫీస్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన మెయిన్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి, వేరే దేశాలలో వారి కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది పనుల నిమిత్తం. సో వారికి కమ్యూనికేషన్ కోసం వారికి ఇక్కడి నుంచి సేవలు అనేది అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం మల్టీనేషనల్ కంపెనీస్ ఎందుకు పిలుస్తాం వాటిని అంటే, ఒక దేశంలో కాకుండా ఇంకా వేరే దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి వారి సంస్థలు నెలకొల్పితే ఉత్పత్తిలో పాల్గొంటే అవి ఎంఎన్సీస్ అని అంటామని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. ఎంఎన్సీ కంపెనీలు భారతదేశంలో ఒక కస్టమర్ కేర్ సర్వీస్ని ఏర్పాటు చేసి ఇక్కడనే ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, యువతలో ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఎక్కువ ఉన్నందువల్ల వారిని ఇక్కడ రిక్రూట్ చేసుకొని వీళ్ళందరినీ వేరే దేశాలకు తీసుకుపోవడం కష్టం కాబట్టి ఇక్కడే వాళ్ళకు ఉపాధి కల్పించి ఇక్కడి నుంచే సేవల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే వీటన్నింటికి ఫలితంగా బహుళజాతి సంస్థలకు ఖర్చులో 50-60% ఆదా అవుతుంది. సో ఇక్కడనే నిర్వహించడం వల్ల వాళ్ళకి ఎంత మిగులుతుందంట? ఖర్చులో 50-60% ఆదా అవుతుంది. సో ఉత్పత్తిని దేశ సరిహద్దులు దాటి చేపట్టడం వల్ల బహుళజాతి సంస్థలకు చాలా లాభాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయటం. సో ఇక్కడ చూసినట్లయితే బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు మార్కెట్లకు దగ్గరగా ఉండటం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండడం మొదలైనవి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చదువుకున్న వాళ్ళు వర్క్కి దొరుకుతారు, చదువుకొని వాళ్ళు కార్మికులకు దొరకడం జరుగుతుంది. సో వారికి ఇక్కడ ఏంటంటే ఇక్కడనే నెలకొల్పి సేవలు తీసుకోవడం వల్ల వారికి ఖర్చు తగ్గుతుంది, ఇక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుంది. సో ఆ విధంగా వారికి లాభం అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. ఇక్కడ చూసినట్లయితే బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. లాభాలు సంపాదించి పెడతాయన్న ఆశతోనే ఇటువంటి పెట్టుబడులు పెడతారు. కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జాయింట్ వెంచర్లు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మల్టీ ఎంఎన్సీస్ మీద మనం ఇది కూడా ఇంపార్టెంట్గా మనం పరిగణించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వాటిని జాయింట్ వెంచర్స్ అంటారు. జాయింట్ వెంచర్స్ అని అనడం జరుగుతుందన్నమాట. అంటే వేరే దేశాలలో నుంచి ఒక కంపెనీ వచ్చి మన దేశంలో మన దేశ కంపెనీతో కొలాబరేషన్లో వాళ్ళు కనుక ఉత్పత్తి
ఉత్పత్తిలో పాల్గొంటే వాటిని మనం జాయింట్ వెంచర్లు అని అనడం జరుగుతుంది. జాయింట్ వెంచర్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన, అదనపు పెట్టుబడుల వలన స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. అయితే చాలా సందర్భాలలో బహుళజాతి సంస్థల పెట్టుబడులు స్థానిక కంపెనీలను కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. పెద్ద ఎత్తున నిధులు ఉండే బహుళజాతి కంపెనీలు ఈ పనిని తేలికగా చేయగలుగుతాయి. సో ఉదాహరణకి ఒకటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకటి రెండు అవి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ ఫారక్ ఫుడ్స్ వంటి చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. సో ఇక్కడ ఫారక్ ఫుడ్స్కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశం అంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి. సో స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత భారతదేశంలో వంట నూనెలో కార్గిల్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది. సో ఇక్కడ దానికి సంబంధించిన పోటీని ఉండకుండా ఏం చేసింది, ఇక్కడ ఏదైతే టాప్ బ్రాండ్ ఉందో ఆ టాప్ బ్రాండ్ని ఫారక్ ఫుడ్స్ అనే కంపెనీని ఈ కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ఈ ఫారక్ ఫుడ్స్ని ఏం చేసింది, మొత్తంగా తీసేసుకొని ఇక్కడ పోటీ లేకుండా కార్గిల్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫారక్ ఫుడ్స్ అనేది ఎక్కడిది, అదేవిధంగా కార్గిల్ ఫుడ్స్ అనేది ఎక్కడుంది అని మనకి అడిగే సందర్భాలు అయితే ఉండడం జరిగింది. సో కార్గిల్ ఫుడ్స్ ఏ భారతీయ సంస్థ అయినటువంటి కంపెనీని కొలాబరేషన్ లేదా కొనుగోలు చేసింది అని కూడా మనకి బిట్స్ అడిగిన సందర్భాలు అయితే చాలాసార్లు ఉండడం జరిగింది. మనం ఏమని చెప్పాలి, కార్గిల్ ఫుడ్స్ ఏ సంస్థని ఇక్కడ భారతదేశంలో తీసుకోవడం జరిగింది, ఫారక్ ఫుడ్స్ అనే కంపెనీని తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి అనేక అగ్ర శ్రేణి బహుళజాతి సంస్థలు సంపద అభివృద్ధి చెందుతున్న దేశ ప్రభుత్వాల మొత్తం బడ్జెట్లను మించిపోతుంది. ఇంత అపారమైన సంపద కలిగిన బహుళజాతి సంస్థల శక్తి మరియు ప్రభావాన్ని ఊహించండి. సో బహుళజాతి సంస్థలు ఉత్పత్తిని మరొక విధంగా కూడా నియంత్రిస్తాయి. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలోని పెద్ద బహుళజాతి సంస్థలు చిన్న ఉత్పత్తిదారులకు ఉత్పత్తికి ఆర్డర్లు ఇస్తాయి. సో ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాలు వంటి ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసి బహుళజాతి సంస్థలకు అందజేస్తే అవి వాటిని తమ బ్రాండ్ పేర్లతో వినియోగదారులకు అమ్ముతాయి. సో ఈ చిన్న ఉత్పత్తిదారులకు చెల్లించే ధర, నాణ్యత, సరుకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం బహుళజాతి సంస్థలకు ఉంటుంది. సో బహుళజాతి సంస్థల కారణంగా దూర ప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే విదేశీ వాణిజ్యం, మార్కెట్ల అనుసంధానం. దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశం దక్షిణ ఆసియాల నుంచి తూర్పు, పశ్చిమ వైపుల నుంచి మార్కెట్లకున్న వ్యాపార మార్గాల గురించి, ఈ దారుల వెంట జరిగిన పెద్ద మొత్తం వ్యాపారాల గురించి మీరు చరిత్రలో చదివి ఉంటారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి వాణిజ్య సంస్థలు భారతదేశానికి వచ్చాయన్న విషయం కూడా మీకు గుర్తు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఈ విదేశీ వాణిజ్య మౌలిక విధి ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది.
అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. ఇక్కడ ఒక బాక్స్ ఐటెం ఉంది, దాన్ని మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది. సో ఇక్కడ ఫోర్డ్ మోటార్స్ దేనికి సంబంధించింది అనేది ఒక బిట్ అవుతుంది. ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశానికి సంబంధించింది అనేది ఇక్కడ ఒక బిట్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. ఇది కూడా బిట్ అవుతుంది. ఫోర్డ్ మోటార్స్ ఏ దేశానికి చెందింది? ఒకటి అమెరికాకి చెందింది. అదేవిధంగా ఇక్కడ చూసిన ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? 1995. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫోర్డ్ మోటార్స్ ఏ సెక్టార్కు సంబంధించింది? అంటే కార్లకు సంబంధించింది, కార్ల తయారీకి సంబంధించింది, కార్ల ఉత్పత్తికి సంబంధించింది. సో ఇక్కడ చూసినట్లయితే కోట్ల రూపాయలతో ఎక్కడ స్టార్ట్ చేసిందట? చెన్నైలో స్టార్ట్ చేసింది, కర్మాగారాన్ని నెలకొల్పింది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫోర్డ్ మోటార్స్ అమెరికాకు చెందింది, ఫోర్డ్ మోటార్స్ కార్ల ఉత్పత్తికి చెందింది, ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చి ఎక్కడ నెలకొల్పిందంటే చెన్నైలో ఒక కర్మాగారాన్ని నెలకొల్పింది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా మనకి చాలాసార్లు బిట్ అడిగిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫోర్డ్ మోటార్స్ అమెరికాకు చెందింది, కార్లకు సంబంధించింది, 1995లో భారతదేశానికి వచ్చింది, చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. అదేవిధంగా భారతదేశంలో ఏ కంపెనీతో కొలాబరేషన్లో వచ్చిందనేది కూడా మనకు చాలాసార్లు అడిగిన సందర్భంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏ కంపెనీ అండి? ఇక్కడ మహీంద్రాతో కలిసింది. 1995లో భారతదేశంలో చెన్నై దగ్గర ఒక కర్మాగారాన్ని నెలకొల్పినప్పుడు ఏ కంపెనీతో ఇక్కడ అసోసియేషన్లో ఏర్పడిందంటే మహీంద్రా అనే భారతదేశ కంపెనీతో ఈ ఫోర్డ్ మోటార్స్ అనేది కొలాబరేషన్లో స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్ముతోంది. భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు విడి భాగాలను సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను అభివృద్ధి చేయాలన్న తలంపుతో కంపెనీ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫోర్డ్ మోటార్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు? సో విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి? ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది? సో ఇది ఎవరైతే ఈ లెసన్ అంతా విన్నారో ఈ క్వశ్చన్లకి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైతే ఈ క్వశ్చన్లకి కామెంట్ చేస్తారో వారు కరెక్ట్గా ఈ పాఠాన్ని విన్నట్లు, అదేవిధంగా వారికి ఈ పాఠం అనేది కరెక్ట్గా అర్థమైందనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ పాఠం చూస్తున్నారో వారు ఈ 2 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కూడా చూస్తాను. సో నేను మీకు లైక్ కూడా చేయడం జరుగుతుంది, రెస్పాన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫోర్డ్ మోటార్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి? ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది? సో ఇక్కడ చూడండి ఎంత పెట్టుబడి, ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవన్నీ కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ. గత 3-4 శతాబ్దాలుగా చాలా బహుళజాతి సంస్థలు
తాము చౌకగా ఉత్పత్తి చేపట్టే అవకాశాలున్న ప్రదేశాల కోసం ప్రపంచం నలుమూలలా వెతకసాగాయి. ఆయా దేశాలలో ఈ బహుళజాతి కంపెనీల విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశాల మధ్య విదేశీ వాణిజ్యం కూడా వేగంగా పెరుగుతుంది. సో విదేశీ వాణిజ్యంలో కూడా అధిక భాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి. ఉదాహరణకు భారతదేశంలోని ఫోర్డ్ మోటార్స్ కార్ల తయారీ కర్మాగారం భారతీయ మార్కెట్ల కోసమే కాక ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. కార్ల విడి భాగాలను ప్రపంచమంతా ఉన్న అనేక కర్మాగారాలకు ఎగుమతి చేస్తోంది. అదేవిధంగా అనేక బహుళజాతి కంపెనీల కార్యకలాపాలు వస్తువులు సేవల వాణిజ్యంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అధిక విదేశీ పెట్టుబడులు విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది. వేగంగా పెరుగుతున్న ఈ దేశాల అనుసంధానం అంత సంబంధాలే ప్రపంచీకరణ. అంటే ఒక దేశం ఇంకో దేశంతో ఇంకో దేశంతో ఇంకో దేశంతో ఆ విధంగా అన్ని దేశాలు ఒక్కొక్కటి ఆ దేశంలోనే కాకుండా వేరే దేశాలతో కూడా అనుసంధానం చేసుకొని మార్కెట్లు ఉత్పత్తి విదేశీ వాణిజ్యంలో ఈ పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీటినే మనం ఏమంటామంటే ఈ అంతర్ సంబంధాలని మనం ఏమంటాం ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అని అనడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి, గతానికి ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి, విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడుల మధ్య తేడా ఏమిటి, ఇవన్నీ కూడా మీరు చదివి మీరు కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి కామెంట్ చేయండి. తెలియకపోతే అడిగే ప్రయత్నం చేయండి. నేను మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేశాల మధ్య వస్తువులు సేవలు పెట్టుబడులు సాంకేతిక విజ్ఞాన ప్రవాహాలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. పెట్టుబడి ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. సో ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. సో ఇప్పుడు ప్రభుత్వం వెలుపల ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెట్ శక్తులు ఇక్కడ ఆ నిర్ణయాలు చేస్తున్నాయి అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలు. సో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు గత 50 సంవత్సరాలలో రవాణా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా తక్కువ ధరకు వస్తువులను చేరవేస్తున్నాం. సో సమాచార భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను టెలిగ్రాఫ్ టెలిఫోన్ మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్ ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమైంది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. ఇంటర్నెట్ అనే అద్భుత ప్రపంచంతో మీకు పరిచయం ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని పొందవచ్చు. సో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో మీరు తక్షణమే ఎలక్ట్రానిక్ ఈమెయిల్ పంపించవచ్చు. ఎవరితోనైనా వాయిస్ మెయిల్ మాట్లాడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి,
దేశాలను అనుసంధానపరిచే విధంగా మార్గాలేవి? సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీ తగ్గిస్తుంది, ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సో ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల విధానాల సరళీకరణ. భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరొకసారి వద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాం. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. సో అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరీ అంత చౌకగా ఉండవు. దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. సో భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించడం వల్ల దీనిని అవరోధం అంటారు. సో విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి అంటే నియంత్రించడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎటువంటి వస్తువుల దిగుమతిని అనుమతించాలి, ఒక్కొక్క దానిని దేశంలోకి ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవచ్చు వంటివి ప్రభుత్వం నిర్ణయించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మన దగ్గర ఒక వస్తువు తయారవుతుంది, వేరే దేశం నుంచి ఒక వస్తువు తయారవుతుంది. ఈ రెండు వస్తువులు కూడా ఒకటే అనుకుందాం. సో భారతదేశంలో తయారైన వస్తువు కంటే విదేశీ నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువు ధర కనుక తక్కువ ఉంటే మనం ఆటోమేటిక్గా ఏ వస్తువుని మనం కొనడానికి వెళ్తాము? తక్కువ ధర ఉన్నటువంటి విదేశీ వస్తువునే కొనడానికి వెళ్తాం. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ కొనుగోలు శక్తి దేనికి పెరుగుతుంది? విదేశీ వస్తువులకు పెరుగుతుంది. సో అప్పుడు స్వదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకి ధర ఎక్కువగా అవుతుంది, డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా చేయడం వల్ల విదేశీ ఉన్నటువంటి కంపెనీలు నష్టాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో స్వతంత్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. సో ఇక్కడ దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించింది. 1950, 1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఒక బాక్స్ ఐటమ్, లండన్లోని పాఠకుల కోసం ప్రచురించే ఒక వార్తాపత్రికను ఢిల్లీలో డిజైన్ చేసి ముద్రించాలి. పత్రికలో ప్రచురించాల్సిన అంశాలను ఇంటర్నెట్ ద్వారా ఢిల్లీలోని కార్యాలయానికి పంపిస్తారు. టెలికమ్యూనికేషన్ సదుపాయాల ద్వారా పత్రికను ఎలా రూపొందించాలో ఢిల్లీలోని డిజైన్లకు లండన్ కార్యాలయం నుంచి సమాచారం అందుతుంటుంది. సో పత్రిక డిజైనింగ్ అంతా కంప్యూటర్లో జరుగుతుంది. పత్రికను ముద్రించిన తర్వాత ప్రతులను విమానం ద్వారా లండన్కు పంపిస్తారు. సో డిజైనింగ్కు ముద్రణకు డబ్బులు లండన్లోని బ్యాంకు నుంచి ఢిల్లీలోని బ్యాంకుకు ఇంటర్నెట్ ఈ బ్యాంకింగ్ ద్వారా తక్షణమే పంపిస్తారు అని మనం ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కావు. సో దిగుమతులల్లో ఇక్కడ చూడండి, ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలకు నిలదొక్కుని ఉండేవి కావు. సో కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందుతున్న దశలో తమ దేశ ఉత్పత్తిదారులకు ఏదో ఒక విధంగా రక్షణ కల్పించాయన్న విషయాన్ని ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. అయితే
1991 నుంచి దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు. భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిదారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం గుర్తించింది. పోటీ ఫలితంగా దేశంలోని ఉత్పత్తిదారులు తమ నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి పనితీరు మెరుగు అవుతుందని భావించారు. ఈ నిర్ణయానికి బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉంది. దాంతో విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలను చాలా వరకు తొలగించారు. దీని అర్థం దేశంలోకి సరుకులు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు, అలాగే ఎగుమతి కూడా చేసుకోవచ్చు. విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కర్మాగారాలను స్థాపించవచ్చు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు. ఆర్థిక సరళీకరణలు ఎప్పుడు వచ్చినాయి? మనకి 1991లో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సరళీకృత విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారాలు, వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. అంతకు ముందుతో పోలిస్తే చాలా తక్కువ పరిమితులను ప్రభుత్వం విధిస్తుంది. కాబట్టి సరళీకృత ఆర్థిక విధానం అంటారు. సరళీకృత ఆర్థిక విధానం ఇది కూడా మీరు ఇంపార్టెంట్ అండి, దీన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సరళీకృత ఆర్థిక విధానం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచీకరణకు చదువ శక్తి ఏది అనే ప్రశ్నను ఇప్పుడు వేసుకోవాలి. అది రాజకీయ నిర్ణయమా లేక ఆర్థిక సాంకేతిక రంగ విప్లవమా? ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించే వాళ్ళు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణమని భావించే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలైందని అంటారు. ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి లేదా వాటిని తొలగిస్తాయి. ఒక ప్రదేశం అనువుగా ఉందో లేదో అంచనా వేసుకోవడానికి మార్కెట్ పరిస్థితులే కాకుండా రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వాస్తవం ఏమిటంటే పై రెండింటికి సంబంధం ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రత్యేక నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని గుర్తిస్తే ఇవి ఆ పాటికే వచ్చిన ఆర్థిక సాంకేతిక మార్పులను పరిగణలోకి తీసుకుంటాయని అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ పరిపాలనా సంస్థలు ఈరోజు ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను ప్రపంచ పరిపాలనా సంస్థలు తీసుకుంటున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ శీతోష్ణ స్థితి మార్పు. మొదటి కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయాన్ని ఆయా దేశాలకు వదిలిపెట్టాయి. సో అయితే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం ప్రయత్నిస్తే పరిశ్రమలు, నియంత్రణలు తక్కువగా ఉన్న వేరే చోటుకు తరలిపోయి ఉద్గారాలను విడుదల చేస్తూ ఉంటాయని గుర్తించారు. కాబట్టి ఉద్గారాలు, శీతోష్ణ స్థితి వంటి అంశాలను దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పరిపాలనా సంస్థలలో ఒకటైన ప్రపంచ వాణిజ్య సంస్థ WTO గురించి కొంత వివరంగా చూద్దామని ఇక్కడ మనకి ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో భారతదేశంలో విదేశీ వాణిజ్యం పెట్టుబడులలో సరళీకృత విధానాలను బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉందని తెలుసుకున్నాం. సో విదేశీ వాణిజ్యానికి, పెట్టుబడులకు అవరోధాలు నష్టం కలుగజేస్తాయని ఈ సంస్థలు వాదిస్తాయి. దేశాల మధ్య వాణిజ్యం ఎటువంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని వీళ్ళు అంటారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సభ్యులుగా
ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. సో అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. సో వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఒక ఉదాహరణ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్ళు ఎంచుకోవటానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. సో ఉత్పత్తిదారులు కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు. బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వాళ్లకు లాభసాటిగా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సెల్ ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి పరిశ్రమలలోనూ, పట్టణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వంటి సేవలలోనూ బహుళజాతి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఉత్పత్తులకు సంపన్న కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. సో ఈ పరిశ్రమలు, సేవలలో కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు ముడి సరుకులు అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాక్స్ ఐటమ్, భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాధిని కల్పిస్తుంది. భారతదేశంలో వ్యవసాయ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తుంది. దీనిని అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంతో పోల్చండి. అమెరికా జీడిపిలో వ్యవసాయం వాటా 1% మాత్రమే. ఇది కూడా పెట్టండి. ఇది డిఎస్సిలో అడిగారు డైరెక్ట్గా. డిఎస్సిలో మనకి బిట్ రావడం జరిగింది. అమెరికా జీడిపిలో వ్యవసాయం యొక్క వాటా అని మనకి డిఎస్సిలో బిట్ రావడం జరిగిందండి. డిఎస్సిలో బిట్ రావడం జరిగింది. ఎంత? 1%. కాగా మొత్తం ఉపాధిలో 0.5 మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో వ్యవసాయంలో వాటా ఎంత? 0.5. సో అయినా కానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్ది మందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వీళ్ళు ఇతర దేశాల మార్కెట్లో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నాయి. సో ఇక్కడ ఇది ఆ దేశాల్లోని రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా ప్రశ్నిస్తున్నాయి? ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేము వాణిజ్య అవరోధాలను తొలగించాం, కానీ మీరు నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం ఉంటే ఇదేనా అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ అతిపెద్ద కంపెనీల్లో అనేకం పెరిగిన పోటీ వల్ల ప్రయోజనం పొందాయి. వాళ్ళు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ ఉత్పత్తి పద్ధతులలోనూ పెట్టుబడులను పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. అంతేకాదు ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. అంటే టాటా మోటార్స్ అంటే వాహనాలకు సంబంధించిన ఒక కంపెనీ, ఇన్ఫోసిస్ ఐటీకి సంబంధించినది, రాన్ బాక్సీ మందులకు సంబంధించినది. ఇది కూడా మీకు ఇక్కడ జతపరచం లాగా ఈ బిట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టాటా మోటార్స్, అదేవిధంగా ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్
సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఇట్లా జతపరచడం మ్యాచింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. టాటా మోటార్స్ అనేది ఇక్కడ ఏంది వాహనాలకు సంబంధించి, ఇన్ఫోసిస్ అనేది ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాన్బాక్స్ అనేది మెడిసిన్ మందులకు సంబంధించిన, ఏషియన్ పెయింట్స్ అనేది రంగులకు సంబంధించినది, సుందరం ఫార్టెనర్స్ అనేది నట్టులు బోల్టులకు సంబంధించినది వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలను కలిగి ఉన్నాయి అని ఇక్కడ మనం చెప్పవచ్చు. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి. లండన్లోని కంపెనీకి భారతదేశంలోని కంపెనీ పత్రికలను ముద్రించి ఇవ్వటం, కాల్ సెంటర్ల నిర్వహణ ఇందుకు కొన్ని ఉదాహరణలు. అంతేకాకుండా డేటా ఎంట్రీ, అదేవిధంగా జమా ఖర్చు లెక్కలు, పరిపాలన సంబంధమైన పనులు, ఇంజనీరింగ్ మొదలైనవి ఇప్పుడు భారతదేశం వంటి దేశాలలో చౌకగా చేసి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న ఉత్పత్తిదారులు పోటీ పడండి లేదా అంతరించి పోండి. అనేక చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు ప్రపంచీకరణ సవాళ్ళను సృష్టించింది. సో మొదట్లో మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాక్స్ ఐటమ్ ఉంది, చదివే ప్రయత్నం చేద్దాం. ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్, ఇది కూడా మనకి బిట్ అవుతుంది చూసుకోండి. ప్రత్యేక ఆర్థిక మండలి అంటే సెజ్ అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అంటే సెజ్లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి 5 ఏళ్ల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. అంటే 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఏమవుతుంది, ట్యాక్స్ ఫ్రీ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. సో కార్మికులను దీర్ఘకాలిక ప్రతిపాదికన కాకుండా ప్రతి ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికులపైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పారిశ్రామికవేత్తగా ఇంత తక్కువ కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రవి ఊహించలేదు. తమిళనాడులోని పారిశ్రామిక పట్టణమైన హోసూరులో కెపాసిటర్ల ఉత్పత్తి చేసే సొంత కంపెనీ స్థాపించడానికి 1992లో రవి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. ట్యూబ్ లైట్లు, టెలివిజన్ వంటి పలు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో కెపాసిటర్లను ఉపయోగిస్తారు. సో 3 సంవత్సరాలలో అతడి కంపెనీ వృద్ధి చెంది 20 మంది కార్మికులు పని చేయసాగారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిత్రాన్ని ఒక ఉదాహరణ వాక్య రాయండి. ఇది ప్రపంచీకరణ గురించి ఏమి చెబుతుంది అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వ కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించడంతో అతడి కష్టాలు మొదలయ్యాయి. అతడి ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విభాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ ఎంఎన్సీల టీవీ బ్రాండ్ల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. అవి ఒకవేళ కెపాసిటర్లు కొనాల్సి ఉన్న వారు దిగుమతి చేసుకున్నవి రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలో సగానికి ఇస్తున్నాయి కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు రవి 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సంఖ్యలో సగమే ఉత్పత్తి చేస్తున్నాడు. అతడిని దగ్గర ఇప్పుడు 7 కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. అదే వ్యాపారంలో హైదరాబాద్, చెన్నైలలో రవి మిత్రులు తమ పరిశ్రమలను మూసి
వేశారు. సో ఇక్కడ న్యాయమైన ప్రపంచీకరణ కోసం పోరాటం. పై ఉదాహరణల ద్వారా ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తుంది. సో విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొక వైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరు కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చేయాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి. సో ఇక్కడ దీనికి సాధ్యం చేయటంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళకే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలు కాపాడేలా ఉండాలి. సో ప్రభుత్వం చేపట్టదగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. సో ఇక్కడ చూసినట్లయితే చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకొని పోటీ పడగల శక్తివంతం వరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వ వాణిజ్య పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. గత కొద్ది సంవత్సరాలలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాలతో, ప్రజా సంఘాల విన్నపాలతో ప్రపంచ వాణిజ్య సంస్థల్లో వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ప్రభావితం అయ్యాయి. న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే పోరాటంలో ప్రజలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించగలరని ఇవి నిరూపిస్తాయి. ఇతర అంశాలు ప్రపంచీకరణ వల్ల జాతీయ రాజ్యాలు అంతరించిపోతాయి అనేది ఒక ప్రముఖ చర్చనీయాంశం అయ్యింది. ప్రజలు ఒక ప్రాంతం ఆధారంగా సంఘటితమై దేశాలను రాజకీయంగా గుర్తించటం ఇంతకాలం జరుగుతుంది. ఈ రకమైన ప్రాంతాల విభజన వల్ల మేము, వాళ్ళు, బయటది, స్థానికమైనది అనే మానసిక పునాదులతో తమ దేశం అనే భావన ఏర్పడి జాతీయ భావన రూపొందింది. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉంటే అది ఈ జాతీయ భావన పలచబడటమే అని గుర్తుంచుకోండి. అందరి దృష్టిని ఆకర్షించిన మరొక అంశం ప్రపంచీకరణ. సాంస్కృతిక వైవిధ్యతకు దారి తీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. అయితే మరికొందరు తరచుగా పక్కకు నెట్టివేయబడిన సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి ఇవి విస్తరించడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొన్నారు. సో ఇక్కడ మనం ఒక బాక్స్ ఐటమ్ ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అంటే WP, వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF అంటాము. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్. సో పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును IBRD, అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను IDA కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. సో IBRD అండ్ IDA ఈ రెండింటిని కలిపి మనకి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. సో ఈ రెండు సంస్థలలో 170కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ
సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈ నాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి 3 నుంచి 6 ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది. సో ఇవి కూడా మీరు ఈ డాటాని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ముగింపు అని ఇవ్వడం జరిగింది. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. ఇది 20వ శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు. సో ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే 20వ శతాబ్దం నుంచి జరుగుతుంది. దీనికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు సైతం ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, వాణిజ్యం ద్వారా మార్కెట్లు, ఉత్పత్తి అనుసంధానించబడటం, వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న సరళీకృత విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లు అయింది. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొక వైపున వేలాది మంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి హక్కులకు భంగం కలుగుతుంది. 2 పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం. సో ఇక్కడ చూసినట్లయితే అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానాల్లో ధనిక దేశాలు పెత్తందారీ ఆధిపత్యం, వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాల్లో అయితేనేమి, దేశ వ్యవహారాలలో అయితేనేమి ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు అంటే వేరే దేశాలు, ఇది ఏదైతే ఇంగ్లీష్ కంట్రీస్ ఉన్నాయి కదా అవి అన్నమాట. సో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, ప్రపంచ బ్యాంకు WB, అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణకు మద్దతు పలికే వాళ్ళు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా, దానిని విమర్శించే వాళ్ళు ప్రపంచంపై ఆధిపత్యం పొందడానికి కొన్ని పాశ్చాత్య దేశాలు ఇక్కడ చేసే ప్రయత్నం అని భావిస్తున్నారు. సో ఇది పాఠం యొక్క సారాంశం. ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు. బహుళజాతి సంస్థలు అంటే ఏమిటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జాతీయ రాజ్యం కామెంట్ చేయండి. సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా విదేశీ పెట్టుబడి, విదేశీ వాణిజ్యం, సరళీకృత ఆర్థిక విధానం. వీటి గురించి ఎవరైతే ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వారు ఈ పాఠాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి విన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ పాఠాన్ని కంప్లీట్ చేశారో వారు ఈ కీలక పదాలకి 1 వర్డ్ ఆన్సర్ని మీరు మన ఛానల్లో కామెంట్ చేసే, ఈ వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వారికి నేను రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.